హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కంటిన్యూ లాగా అనమాట. చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేశాను. మేము బెంగళూరు నుండి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన 1 వీక్ తర్వాత మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మా అన్న వదిన పిల్లలు వచ్చేసారనమాట. ఇక్కడ పిల్లలు చూడండి ఆటలాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే బెంగళూరులో అయితే పిల్లలను కట్టేసినట్టుంటుంది. ఇక్కడికి రాగానే చాలా హ్యాపీగా ఫ్రీగా ఆడుకుంటున్నారు. ఇల్లంతా పిల్లలతో సందడిగా అనిపిస్తుంది. ఇక్కడ మా మిథున్ బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. మా మిథున్ బాబు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడనమాట. వాడి స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. అందరూ హాలిడే స్కూల్కి వచ్చేసామని మా అమ్మకైతే ఫుల్ హ్యాపీ అనమాట. అందరం భోజనం అయిన తర్వాత ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. మా అన్నయ్య వాళ్ళు పిల్లలతో ఫుల్ ఎండలో జర్నీ చేసి వచ్చారనమాట. పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డారంట. పిల్లలతో జర్నీ నైట్ టైంలో బెస్ట్ అనిపిస్తుంది. సమ్మర్ కాబట్టి వేడికి తట్టుకోలేరు. అది ఇద్దరు ట్విన్స్ పిల్లల్ని పట్టుకొని బస్లో జర్నీ చేయడం అంటే చాలా కష్టం. బెంగళూరు నుండి అమ్మ వాళ్ళ ఊరికి రావడానికి 6-7 అవర్స్ అయితే పడుతుంది. సిగ్గు సిగ్గు మీదకి పాపని ఎత్తుకోపోతాను మా ఇంటికి. పాప జో 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 ఏ అట్లకి చేపెట్టింది. ಇನ್ಫೋ ಬೆಲ್ಸ್ ಚೆನ್ನಾಗಿ
అన్నయ్య అక్కయ్య వచ్చినారు కదా अगला लागतं रे अगला लॉक वाटतं अगला लागतं अगला लॉक वाटतं ఇక్కడ మా వదినలు ఇద్దరు పిల్లలైతే పడుకోబెడుతున్నారు. ఇది వావ్ ఏ సూపర్ వెళ్ళే కనిపిస్తుంది మనకి ఇక్కడ తిరుగు ఇక్కడ తిరగలే అడు గొగ్గొచ్చా నిద్ర లేచిన తర్వాత పిల్లలు మళ్ళీ ఆటలైతే మొదలు పెట్టారు చూడండి. సాయంత్రం అందరం ఇలా గేట్ బయట కూర్చున్నాం అనమాట. రోడ్ పైన పిల్లలు చక్కగా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇక్కడ నేను మా అమ్మ మా వదినలు అందరూ ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. ఊర్లో మా డే వచ్చేసి ఇలా సరదాగా అయితే గడిచిపోతుంది. మేము ఒక్కరే ఊరికి వచ్చామంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఇలా అందరూ కలిసారంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఊరికి వచ్చే ముందు మా అన్నయ్య వాళ్ళని కూడా పిలిచామన్నమాట. అప్పుడు కుదరదు అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చారు. మాకు సమ్మర్ హాలిడేస్లో మాత్రమే ఇలా ఎక్కువ రోజులు ఊర్లో ఉండడానికి కుదురుతుంది. ఇక స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ ఊరికి వచ్చినా ఒక్క రోజు కంటే ఎక్కువగా ఉండడానికి కుదరదు. లోపలికి వెళ్ళే గాడు కావు కావచ్చు చూడాడు కావు కావు బాగలేదు తీగైతే ఉంది అది అలా తిన్నా ಯಾಕೆ ತಿಂತೀನಿ ಏ ಯಾಕಂಗ ತಿಕ್ಲಾಪ್ತಾರ ಮಾಡ್ತಾನೆ ನನ್ನ
ಸ್ವೀಟ್ ಐತೆ ಅತ್ತೆ ನೋಡಲ್ ಕಡ್ಡಿಪುಳ್ಳೆ ఆనందం పిల్లలకి రొట్టె తిని తిని అలవాటు అయిపోయినా అరే ఇక్కడ మా అన్నయ్య అందరికీ వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇచ్చారు. ఇక్కడ మా అన్నయ్య బయటికి వెళ్తుంటే పిల్లలు చూడండి మేము వస్తామని ఎలా అడ్డుపడుతున్నారో. ఎంత రమ్మని చెప్పినా రావడం లేదు చూడండి. నైట్ భోజనం చేసిన తర్వాత ఇలా బయట అయితే కొద్దిసేపు అలా కూర్చున్నాం. ఇక పడుకోవడానికి టెర్రస్ పైకి అయితే వచ్చేసాం చూడండి. మేము మా అన్నయ్య వాళ్ళు ఇలా ఊర్లో ఉన్నన్ని రోజులు బయటనే పడుకుంటాం అన్నమాట. చల్లగా గాలి అయితే వీస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.